మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి పుణ్యనామాన ఈ గృహప్రవేశ ప్రార్థనా కోడికకు కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ప్రత్యేకించి నన్ను ఆహ్వానించిన కుటుంబస్తులకి, రాజకుమార్ అన్న వారికి, వారి ఫ్యామిలీకి, వారి యొక్క కుటుంబస్తులు, అన్నదమ్ములకి, వాళ్ళ బావగారికి, వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ గృహప్రవేశ సందర్భంగా లేఖన భాగముల నుంచి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే కాస్త చదివి వినిపించాలని దేవుని ప్రేమలో తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్తమానం 10వ అధ్యాయం. మత్తయి సువార్తమానం 10వ అధ్యాయం 11, 12 లేఖన భాగాల్ని మనము చదువుకుందాం. మీరు ఏ పట్టణములోనైనా ఏ గ్రామములోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవరు యోగ్యులో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళేంత వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట, రాసినటువంటి మాట ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు రాయబడ్డాయి, ఎవరి విషయంలో ఈ మాటలు రాయబడ్డాయి అని మనము గమనిస్తూ ఉంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యువులని, అమ్మ కాస్త పిల్లల్ని కంట్రోల్ చేయండి, అల్లరి చేస్తున్నారు, కొద్దిగా జాగ్రత్తగా కూర్చోబెట్టాలి, జాగ్రత్తగా కూర్చోబెట్టుకోండి. దగ్గర మీ పిల్లల దగ్గర కూర్చోబెట్టుకోండి, అల్లరి చేస్తున్నారు అక్కడ. ఇంకా వాక్య సమయంలో ఎవరు అల్లరి చేయకూడదు. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదేనా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదేనా జీవితము అమర్చుచున్నావు. నీ మీదేనా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో
కాంతులను విరజుమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్యనగరిలో కాంతులను విరజుమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు. హల్లెలూయా. ఎప్పుడైనా కొద్దిగా కాము కూర్చోండి. బైబిల్లో రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యులు పిలిచి, శిష్యులారా, మీరు పట్టణములోనికి వెళ్ళండి, పట్టణములోనికి వెళ్ళి ఎవరైతే మిమ్మల్ని ఇంట చేర్చుకుంటారో, ఎవరైతే గృహములోనికి రానిచ్చుకుంటారో, ఆ గృహములో ఉన్నటువంటి వారి విషయములో విచారణ చేయండి. విచారణ చేయటం అంటే ఆ గృహము మంచిగా ఉందా, ఒకవేళ అశుభ్రంగా ఉందా, ఆ కుటుంబము శుభ్రకరంగా ఉన్నట్లయితే, ఆ కుటుంబము నా దృష్టికి విలువకరంగా ఉన్నట్లయితే, ఆ కుటుంబము భక్తి కలిగిన కుటుంబము అయితే, ఆ యొక్క గృహము నీతి గల న్యాయాధిపతి అయినటువంటి నాకు నిలయముగా ఉన్నట్లయితే, ఆ కుటుంబ విషయములో విచారణ చెయ్యండి, విచారణ చేయండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను పిలిచి, ఇదిగో ఆ పట్టణములోకి వెళ్ళు, ఎవరైతే మిమ్మల్ని ఇంట చేర్చుకుంటారో ఆ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు మీరు శుభవచనాన్ని పలకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే మీరు మిమ్మల్ని ఆ ఇంట్లో చేర్చుకుంటారో ఆ గృహానికి ఏం చెప్పాలంటే, ప్రవేశించేటప్పుడు ఈ శుభము, ఈ యొక్క కుటుంబము శుభముగా ఉండునుగాక, ఈ శుభము ఆశీర్వాదకరంగా ఉండునుగాక, ఈ కుటుంబము వర్ధిల్లునుగాక, ఈ కుటుంబము అంచెలంచెలుగా ఉన్నతమైన స్థానములోనికి వెళ్ళుదుము గాక అని నీ నోట నుంచి వచ్చే ఆ శుభవచనమును బట్టి ఆ కుటుంబస్తులు ఆశీర్వదించబడతారు. ఆ కుటుంబస్తులు దేవునికరంగా వారు మార్చబడతారు. ఆ కుటుంబస్తుల గృహములో ఎల్లప్పుడూ రక్షణ గూర్చినటువంటి సునాద గీతాలు మాత్రమే వినపడుతూ ఉంటాయి. ఎందుకు యేసు ప్రభు ఆ మాట చెప్పాడు? ఎందుకు ఆ మాట చెప్పారు? ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులను కూడా కొన్ని సందర్భాలలో దేవుడు మాకు ప్రేరేపించే కొలది వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఫోన్ చేయకుండానే అకస్మాత్తుగా ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకనంటే, ఎందుకు ఆ ఇంటికి మేము అకస్మాత్తుగా వెళుతూ ఉంటామంటే, ఎప్పుడు చూసినా కూడా
సేవకుని రిసీవ్ చేసుకునే విధానాలు వాళ్ళలో కనపడుతూ ఉంటాయి. సేవకుడు రిసీవ్ చేసుకునే విధానాల్లో, సేవకుని పలకరించే విధానాల్లో, సేవకుని పరామర్శించే విధానాల్లో, సేవకుడికి ఆతిథ్యం ఇచ్చే విధానాల్లో ఆ కుటుంబము కనపడుతుంటుంది. కాబట్టి మేము వారితో ఫోన్ చేయకుండానే అకస్మాత్తుగా వెళ్ళినప్పుడు వారి పలంకరింపులు అనేది చాలా విలువకరంగా ఉంటాయండి. ఒక్కొక్కరు చెప్తుంటారు, అయ్యా మీరు మా ఇంట్లో అడుగుపెట్టి వెళ్ళారు, దేవుడు మా కుటుంబం ఉన్నటువంటి ఆ శోధనలు తొలగించాడు, మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధానమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి విధానాలు దేవుడు తొలగించాడు అని చాలామంది చెప్తూ ఉంటారు. అందుకని యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉన్నటువంటి శిష్యులతో చెప్తున్నాడు, ఇదిగో శిష్యులారా, మీరు ఏ ఇంటిలో అయితే ప్రవేశిస్తారో, మీరు ఏ ఇంటిలో అయితే ప్రవేశిస్తారో ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి శుభవచనాన్ని పలికి చెప్పండి, శుభవచనాన్ని పలకండి. ఒక రోజున మిట్ట మధ్యాహ్న వేళలో ఒక కుటుంబానికి ఒక కుటుంబాన్ని పరామర్శించటానికంట మిట్ట మధ్యాహ్న వేళలో దేవుని దూతలు వెళ్ళారట. దేవుని దూతలు వెళ్ళారట. ఎందుకు దేవుని దూతలు వెళ్ళారు అంటే, ఆ యొక్క కుటుంబము దేవుని దృష్టికి భయము భక్తి కలిగిన కుటుంబము అని ఆ దేవుని యొక్క దూతలు గుర్తించారంట. బయట చూస్తే భయంకరమైనటువంటి ఎండ, ఆ ఎండ వేళలో మండు టెండలో దేవుని దూతలు వెళతా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారయ్యా అని చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. మా ఇంటికి వస్తారేమో, మా ఇంట్లో అడుగు పెడతారేమో, మా ఇంట్లో అడుగు పెడితే మాకు దీవెన కదా, మా ఇంట్లో అడుగు పెడితే మా కుటుంబం ఆశీర్వదించబడుతుంది కదా, మా ఇంట్లో అడుగు పెడితే మేము దీవెనకరంగా ధన్యకరంగా ఉంటాము కదా అని చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ దేవుని దూతలు మా ఇంటికి వస్తారు, మా ఇంటికి వస్తారు, మా ఇంటి దగ్గరికి వస్తారని ఎదురు చూస్తూ ఉంటేనట, ఎవరింటికి పోకుండా ఒకే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము దేవుని దూతలంటే చాలా ప్రేమ కలిగిన వాళ్ళట. దేవుని సేవకులంటే, దేవుని బిడ్డలు అంటే చాలా విలువకరమైనటువంటి చూసి రిసీవ్ చేసుకునే విధానం వల్ల ఉందంట. ఎండ కాస్తా ఉంది మిట్ట మధ్యాహ్నం. ఆ కుటుంబంలోనికి వెళ్ళి కాసేపు సేద తీర్చుకుందామని, కాసేపు దేవుడిచ్చినటువంటి మహిమను ఆ కుటుంబంలో వదిలి వెళ్ళాలని, దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆ కుటుంబానికి పరిచయం చేసి వెళ్ళాలని, దేవుడిచ్చినటువంటి మహిమను ఆ కుటుంబంలో వివరించి వెళ్ళాలని మిట్ట మధ్యాహ్న వేళలో నడుచుకుంటూ ఒక కుటుంబానికి వెళ్ళగానే ఆ కుటుంబ యజమానుడు చూసి, అమ్మో దేవుని దూతలు నా ఇంటికి వచ్చారు అంటే దేవుడే నా ఇంటికి వచ్చాడని చెప్పేసి వారిని రిసీవ్ చేసుకొని వాళ్ళని గృహంలోకి తీసుకొని వెళ్ళి చల్లటి మంచి మజ్జిగ ఇచ్చారట. శుభ్రంగా తాగారు. చల్లటి కూల్ డ్రింక్స్ ఇచ్చారంట. శుభ్రంగా తాగారు. అయ్యా దేవుని దూతలారా, మీరు కాసేపు వెయిట్ చేయండి, ఒక అర్ధగంట వెయిట్ చేయండి. ఇదిగో మీరు వెళ్ళే ముందుగా మీరు ఎండబడి వచ్చారు కాబట్టి మీకు ఏదైనా ఒక ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నా. ఆకలితో వచ్చారు కాబట్టి మీ ఆకలిని మేము చూసాం కాబట్టి చక్కటి భోజనాన్ని పెట్టి పంపించాలనుకుంటున్నాం, కాస్త వెయిట్ చేయండి. వాళ్ళు కూడా తొందరపడలేదు. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం కాబట్టి మిట్ట మధ్యాహ్న వేళలో ఎవరికైనా ఆకలి వేస్తుందా కాదండి? చెప్పండి, ఆకలి వేసేలో చెప్పండి, చేయొద్దండి. ఇట్ట హల్లెలూయా అన్న చెప్పండి, హల్లెలూయా. ఏది చెప్తే ఏ దెంగులు అవుతుందో ఎంతోటి, ఏది చెప్పినా మాకెందుకు వచ్చింది లేదు మెలకుండా ఉంటారు. మామూలు కాదు, తెలివి తక్కువలు కాదు, చాలా తెలివిగలరు. ఎట్టా అన్న టైం అవుతుంది, చేతులు ఎత్తి అల్లి చెప్పిన మనకు ఏందమ్మా అప్పుడైనా ఆకలి అవుతుంది అంటడేమోనని. కొంతమంది మామూలు కాదు. ఆ కుటుంబంలో దేవుని దూతలతో చెప్తున్నారయ్యా, మీరు కాస్త వెయిట్ చేయండి, చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేస్తాం. సరేనని చెప్పేసి ఆ యొక్క
దేవుని దూతలతో చెప్తే ఏమండి ఆ కాసేపటి తర్వాత చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఏమండి ఆ దేవుని దూతలు ఆ భోజనం చేసి వెళుతూ అయ్యా దైవజనుడా, విశ్వాసులకు తండ్రి, ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్తాం అని ఆ దేవుని దూతలంట ఏమండి కడుపు నిండా భోజనం పెట్టారు ఆ కుటుంబము. ఆ దేవుని దూతలకి వెళుతూ ఒక శుభవచనాన్ని పలుకుతున్నారు. ఇదిగో ఇదే సంవత్సరానికి, వచ్చే సంవత్సరం ఇదే తారీఖున మీ కౌగుటిలో ఒక నవ్వు కలగబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. వచ్చే సంవత్సరానికి ఇదే తారీఖున మీ యొక్క కౌగిటిలో, మీ భార్య కౌగిటిలో ఒక చక్కటి ఇస్సాకును పొందుకోబోతున్నారు. ఎందుకో తెలుసా ఆ మాట చెప్పింది? దేవుని దూతలని ఏమండి ఎండవేళలో వచ్చినటువంటి దేవుని దూతలని, ఎండవేళలో వచ్చినటువంటి దాహము తీర్చిన కుటుంబం, ఆకలి తీర్చిన కుటుంబం, దేవుని దూతలు ఏమండి మన గృహంలో అడుగు పెట్టినప్పుడు, దేవుని సేవకుడు మన గృహంలో అడుగు పెట్టినప్పుడు దేవుడే మా కుటుంబంలో అడుగు పెట్టాడని భావించాలి. కొంతమంది విశ్వాసులు గమనియాల. ఎవరైనా పాస్టర్ గారు వచ్చారనుకోండి, అబ్బా ఈ టయానే వచ్చింది, కానుక కూడా లేవు. కొంతమంది ఉంటారు కానుక కోసం వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, నాకు కూడా తెలుసు. ఏం చేయాలబ్బా, నెత్తి గీరుకుంటా ఉంటారు. ఆ సేవకుడేమో మిమ్మల్ని దీవించి వెళదామని దేవుడి ప్రేరేపణ కలిగజేశాడు. ఆ కుటుంబానికి వెళ్ళి నా దగ్గర ఉన్నటువంటి దేవుడిచ్చిన నా దీవెనలు ఆ కుటుంబం మీద కుమ్మరించి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళాలని వస్తే చాలా మంది, కొంతమంది అంటారు, అయ్యా ప్రార్థన ఏం చేస్తావు కానీ వచ్చిన దారిని వెళ్ళిపో. ఒక రోజున ఒక తల్లి యేసన్న గారిని భోజనానికి పిలిచిందంట. మా ఆత్మీయ తండ్రి యేసన్న గారు భోజనానికి పిలిచి, అయ్యా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి కాస్త భోజనం చేస్తావా అని అంటే, అదెంత పనమ్మా, వచ్చి మీ కుటుంబంలో భోజనం చేసి ప్రార్థన చేసి వస్తానులే అంటే, ఆమె అనుకుంది దేవుడి సేవకుడు అడుగు పెడితే మా కుటుంబంలో ఆశీర్వాదం కదా, అయ్యా మా ఇంటికి వచ్చి కాస్త భోజనం చేసి మేమిచ్చిన ఆతిథ్యాన్నే స్వీకరించి మా కోసం ఆశీర్వదించిపోయా అని చెప్తే యేసన్న గారట ఏమండి సాయంత్రం పలానా తల్లి రమ్మన్నదని చెప్పేసి పేపర్లు రాసుకొని పేరు గుర్తుపెట్టుకొని అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్తే ఆ కుటుంబంలో తల్లి అప్పుడే పాపం వంట చేస్తుంది. సరేయా రండి అని చెప్పేసి రిసీవ్ చేసుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని మంచినీళ్ళు ఇచ్చింది. ఈ లోపు భోజనం తయారు చేసి భోజనం పెట్టుకొని అలా తింటూ ఉంటే వాళ్ళ ఆయన వచ్చాడండి. భయంకరమైన తాగుబోతు అట్లా కలుపుకొని నోట్లో పెట్టుకుందాం అనుకునేసరికి వాళ్ళ ఆయన వచ్చి, ఛీ ఈ సేవకులకి ఏం పనిలేదు, ఆ ఇంటికి పోయి తిందామా, ఈ ఇంటికి పోయి తిందామా, ఎప్పుడు వీళ్ళ బతుకులు ఇంతేనని చెప్పేసి యేసన్న గారి ముందేనంటండి. యేసన్న గారి ముందే యేసన్న గారికి కళ్ళం బట్టి నీళ్ళు పడుతున్నాయి. ఆ నీళ్ళు కళ్ళం బట్టి నీళ్ళు పడే నీళ్ళు పల్లెంలో పడి భోజనం మీద పడిపోయి అట్లాగే కలుపుకుంటూ ఉన్నాడంట. ఒక పక్క దేవుడు అంటున్నాడు, అయినా కోప్పడద్దు, నీ గుండా ఈ కుటుంబానికి ఆశీర్వాదం కలగబోతుంది, నీ కుటుంబాన్ని నేను దీవించబోతున్నాను, కోప్పడద్దు అని ఒక పక్క దేవుడు ధైర్యపరుస్తుంటే ఏమండి అతను ఆ యేసన్న గారిని భయంకరంగా తిడుతున్నాడంట. కష్టం చేసుకొని చేతగాక ఆ ఇళ్ళ మీద పడి తినే బదులు కష్టం చేసుకోవచ్చుగా అని చెప్పి ఉమ్ముతో ఊస్తే ఆ ఉమ్ము భోజనం మీద పడిందంటండి. అలా కలుపుకొని ఆ కుటుంబంలో కన్నీళ్లు కార్చుకుంటూ ఒక పక్క ఆ తల్లి ఏడుస్తూ ఉంది. అయ్యా సేవకులను అనకూడదు, మనము సేవకులను తిట్టకూడదు అని చెప్తున్నప్పటికీ కూడా ఆయన కోపంతో మండిపడుతూ యేసన్న గారు తిడుతుంటే ఆ అన్నాన్ని కలుపుకొని అట్లాగే ఏమండి నోట్లో పెట్టుకొని ఇంత మెతుకు కూడా మిగిలేకుండా కడుపు నిండా తిని వెళ్ళేటప్పుడు తల్లితో చెప్తున్నాడు, అమ్మా చిన్న ప్రార్థన చేస్తాను. కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశాడంట. ప్రభువా ఈ కుటుంబంలో ఆమె రక్షించబడింది కానీ ఆయన రక్షించబడలేదు. నీవు గొప్ప కార్యం చేసే దేవుడవు నాయనా,
ఈ కుటుంబం పట్ల ఉన్నతమైన కార్యం చేసే దేవుడు నాయనా. ఈ కుటుంబంలో గొప్ప ఘన కార్యాన్ని జరిగించండి, ఈ కుటుంబ యజమానిని మార్చు అని యేసన్న గారు ఏమండి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసి వచ్చాడంటండి. ప్రార్థన చేసి మందిరానికి వెళ్ళిపోయాడు. మందిరానికి వెళ్ళిపోయిన కాడ నుంచి తన మనసు అంతా అదో రకంగా ఉందంటే వాళ్ళ ఆయన మనసు. అయ్యో, నేను ఇంత మాట్లాడినా కూడా, ఇంత మాట్లాడినా కూడా, ఇంత తిట్టినా కూడా కనీసం ఎదురు తిరిగి మాట్లాడలేదే, ఎదురు తిరిగి ఒక్క మాట మాట్లాడలేదే. మామూలుగా కోపం వస్తే ఎదురు తిరిగి మాట్లాడతారు, అవసరమైతే కొడతారు, కనీసం ఇతను ఎదురు తిరిగి కూడా మాట్లాడలేదే అని మనసంతా వేదన చెందుతుంది. ఏదన్నా పని చేసుకుందామన్నా కూడా మనసు బాగులేదు. అన్నం తిందామంటే కడుపు లేకపోవట్లే, అన్నము ఏమన్నా తిందామని కలుపుకుంటుంటే యేసన్న గారి మీద ఉమ్మేసినటువంటి ఉమ్ము ఏమండి ఆ మాటలే ఆయనకు గుర్తొస్తున్నాయంట. వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఆయన ఎవరో సావుకుడు వచ్చాడు కదా, పొరపాటున మాట్లాడాను, నన్ను క్షమించమని చెప్పు అని అంటే, అదేందో నువ్వే వచ్చి మందిరానికి వచ్చి అడగొచ్చు కదయ్యా అని అన్నప్పుడు, సరే నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలువు, నీతో పాటు వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున యేసన్న గారు ఏమండి ఉమ్మేసినప్పటికీ కూడా అన్నం కలుపుకొని ఆ గృహంలో కన్నీళ్లు కార్చొచ్చాడు. ఏమిటా కన్నీరో తెలుసా? సావుకూరిగా నేను ఈ గృహంలో అడుగుపెట్టాను, నేను అడుగుపెట్టిన దినం నుంచి ఈ కుటుంబంలో ఒక మార్పు కలగాలని మొట్టమొదటిగా ఆ యొక్క యేసన్న గారట ఆ కుటుంబంలో ఆ యజమానుడు మారాలని ప్రార్థన చేసి వచ్చాడంట. ఆదివారం పూట ఆయన కూడా మంచిగా నీళ్లు పోసుకొని తెల్ల వస్త్రాలు వేసుకొని ఏమండి 2 బస్తాలు ఒడ్లు తీసుకొని దేవుని మందిరాన్ని తీసుకొని వెళ్ళాడంట. చెప్పలు కూడా దాని గట్టిగా. కారణం ఏమిటి అని అంటే, దేవుని సేవకుడు ఏ కుటుంబములో అయితే అడుగు పెడతాడో ఆ కుటుంబానికి ఆశీర్వాదం. అందుకనే దేవుని శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఏ ఇంటిలోనైనా ప్రవేశించేటప్పుడు ఆ ఇంటికి ముందు శుభవచనాన్ని పలకండి. శుభవచనము అంటే నీ నోట ఏ ఆశీర్వాదకరమైనటువంటి మాట వస్తుందో ఆ ఆశీర్వాదకరమైనటువంటి మాటను బట్టి ఆ కుటుంబాన్ని దీవించడం ప్రారంభిస్తాను, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాను. ఆ కుటుంబంలో ఉంటున్నటువంటి ఆ దంపతుల విషయంలో గొప్ప కార్యములు చేస్తాను. ఆ బిడ్డలు చేస్తున్న చేతి పనిని ఆశీర్వదిస్తాను. ఆ బిడ్డలకు కలిగినటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ వారికి కలిగిన పిల్లలని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాను అని అర్థం. ఈ రోజున చాలామందికి సేవకుని విలువ తెలియక ఎగతాళిగా మాట్లాడుతుంటారు. సేవకుని విలువ తెలియక ఈ రోజున చాలామంది సేవకులు బాధ పెట్టే వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు. దేవుని సేవకుడు అనే వ్యక్తి దేవుని కొరకై ఏర్పరచబడినటువంటి వాడని గుర్తించుకోవాలి. దేవుని సేవకుడు ఇంటికి వస్తున్నాడంటే దేవుడే నా ఇంటికి వస్తున్నాడు, నన్ను ఆశీర్వదించడానికి వస్తున్నాడు, నా కుటుంబాన్ని దీవించడానికి వస్తున్నాడు అని గ్రహించుకొని ఉండాలండి. అందుకనే శిష్యులతో చెప్తున్నాడు, ఏ గృహములైతే మీరు అడుగు పెట్టబోతున్నారో ఆ గృహానికి శుభవచనాన్ని పలకండి. రెండవదిగా కింద మాటను చదువుకుంటే 10వ అధ్యాయం 13వ వాక్యం, 10వ అధ్యాయం మత్తయి సువార్త 13వ వాక్యం. ఆ ఇల్లు యోగ్యమైనదైతే నీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఆ కుటుంబం మీదికి వెళుతుంది. దేవుని సేవకుడితో దేవుని శిష్యుడితో దేవుడు చెప్తున్నాడు, ఆ గృహములో అడుగు పెట్టే ముందు నీవు ఆ ఇల్లు నీకు యోగ్యమైనదా కాదా? యోగ్యమైనటువంటి ఇల్లు అయితే నీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఆ గృహం మీదకి వెళుతుంది. సమాధానము అంటే ఆశీర్వాదముగా భావించాలి. దేవుని సేవకుల్లో ఉన్నటువంటి మంచితనము ఆ కుటుంబం మీదకి వెళుతుంది. దేవుని సేవకుల్లో ఉన్నటువంటి భక్తి ఆ కుటుంబం మీదకి వెళుతుంది.
దేవుని సేవకుడిలో ఉన్నటువంటి మంచి గుణాలు ఆ కుటుంబం మీదకి వెళుతుంది. దేవుని సేవకుడిలో ఉన్నటువంటి ప్రార్థనాత్మ ఆ కుటుంబంలోనికి వెళ్ళి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రాత్మకు సంబంధించిన క్రియల్ని దేవుడు ఏం చేస్తాడంటే పటాపంచలు చేస్తాడు. ఎందుకంటే ఆ కుటుంబము దేవునికి యోగ్యమైన కుటుంబముగా ఉండాలి. ఆ కుటుంబము దేవుని సేవకుని రిసీవ్ చేసుకునే విధానము ఎప్పుడైతే ఆ కుటుంబానికి ఉంటుందో ఆ కుటుంబానికట దేవుడు ఏం చేస్తున్నాడంటే సమాధానాన్ని కల్పిస్తాడంట. సమాధానం. కొన్ని కుటుంబాల్లో చూడాలి, ఆ కుటుంబానికి ప్రార్థన చేయటానికి వెళ్ళా, బయట మాత్రం తాళాలు వేస్తుంది, లోపల మాత్రం టీవీ సౌండ్ మామూలుగా రావట్లే, ఒక మోత మోగిపోతూ ఉంది. ఏందిరబ్బా, బయట చూస్తే తాళం వేసిందే, లోపలేమో డిస్కో పాటలు వస్తున్నాయి, ఏంటి అసలు నాకేం అర్థం కాలేదని చెప్పేసి ఇంటి పక్కన వాళ్ళని అడిగాను. అమ్మా ఇంటికి వాళ్ళు ఉన్నారా అని అంటే, ఏంటి వినపడలేదా నీకు అన్నది ఆమె నన్ను. చెవుడా నీకు వినపడలేదు పాస్టర్ గారు అన్నది. వినపడ్డదమ్మా, సూతేనేమో తాళాలు బీగాలు వేస్తున్నాయి ఇంటికి అంటే, ఒక మాట చెప్తా, ఎవరికి చెప్పబాక అన్న. నేను ఎవరికి చెప్పమ్మా, ఎవరికి చెప్పు అని అన్నది. ఆ కిటికీ దగ్గరికి పో, చిన్న రంధ్రం ఉంటుంది, కన్ను పెట్టి చూడు, ఏం చేస్తున్నారో కనపడుతుంది అన్న. సరే నేను చెప్పేసి ఏం చేస్తున్నారని చెప్పి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి కన్ను పెట్టి చూస్తే శుభ్రంగా చెరొక్కర తీసుకొని బాదుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు సౌండ్ ఫుల్గా పెట్టారు. సౌండ్ ఫుల్గా పెట్టి ఎవరి శాతం అయిందని చెప్పి ఇంత ఏమని చెరొక్క కర్ర తీసుకొని బాదుకుంటారు, తపేలాలు చెంబులు చెరవలు ఇసిరేస్తున్నారు. ఏమండి ధబేలు అంటా ఉన్నాయి. ఒరే ఈ కుటుంబానికి నేను వెళ్ళాలనుకున్నది ఏమండి, ఆ కుటుంబంలోనే సమాధానము లేకపోతే, సేవకుడు ఆ కుటుంబానికి పోతే దేవుని ఆశీర్వాదం కలగదు. సేవకుడు ఆ కుటుంబంలో అడుగు పెడితే సేవకుల్లో ఉన్నటువంటి సమాధానం ఆ కుటుంబం మీద పనిచేయదు. ఏమండి మామూలుగా కాదు, ఫుల్ సౌండ్ పెట్టుకుని బయట వాళ్ళ కొడుకు చెప్పినట్టు, ఒరే నేను పిలిచేంత వరకు తాళాలు తీమాక అని చెప్పి కొడుకు ఇచ్చినట్టు. వాడే మామూలు వాడు మినిమేలకు తొంటవాడు. ఆ తాళాలు ఏడేసిండో తెలియదు. పోయి ఆడుకోవడానికి పోయాడు. వాడు గంట అయింది, 2 గంటలైంది, కొట్టుకొని ఏమండి తలకాయ పోల కొట్టుకుంది ఒక ఆమె. ఆయన కర్ర తీసుకుని తలకాయ పోల కొడితే ఏమండి మొత్తం ఆరిపోతా ఉంది రక్తం. వాడు వచ్చేసరికి ఏమండి ఏమి చూస్తే మూలబడి నీరసపడిపోయింది అంట. వాళ్ళను వీళ్ళని కేకలు ఎత్తుండ్రు, ఓన్నా ఒక్క అని చెప్పేసి కేకలు ఎత్తి వాళ్ళు వచ్చి తాళం పాలు కూడా చూస్తే ఏమో పని రక్తమంత గారు తలకాయ పగిలిపోయి ఎత్తు. ఏ ఆసుపత్రికి? గవర్నమెంట్ ఆసుపత్రికి. తర్వాత విషయం కనుక్కుంటే ఆ ఇంట్లో చూస్తే ఫుల్ సౌండ్లు. దేవుని సేవకులైనటువంటి సమాధానం ఏ రకంగా కుటుంబం మీద పనిచేస్తుంది? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆ కుటుంబము ఆ ఇల్లు యోగ్యమైనదైతే నీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఆ కుటుంబం మీదకి వెళుతుంది. నీలో ఉన్నటువంటి ప్రభావం ఆ కుటుంబంలోనికి వెళుతుంది. ఒక రోజున యేసు ప్రభు అలాగ కూర్చొని ఏమని వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతుంటేనంట, ఒక స్త్రీ దేవుడి దగ్గరికి వచ్చి అలా వస్త్రపు చెంగును తాకి వెళ్ళిపోయిందంట. ఎప్పుడైతే దేవుని వస్త్రపు చెంగును తాకి వెళ్ళిపోతుందో దేవుడు అంటున్నాడు, ఇదిగో నాలో ఉన్న ప్రభావం వెళ్ళిపోతుంది. నన్ను ముట్టింది ఎవరు? నన్ను తాకింది ఎవరు? నన్ను ముట్టింది ఎవరు అని యేసుక్రీస్తు ప్రభుల వారు కేకలేస్తూ ఉంటే, ఆమె ఏమండి అనారోగ్యంతో జబ్బుతో బాధపడుతూ ఉంటే యేసు ప్రభు చొక్కాను అంగీని తాకేసరికి యేసు ప్రభు అంగీని తాకగానే ఆమెకేం చేయబడిందంటే గొప్ప స్వస్థత కలిగిందంట. హల్లెలూయా. అదే దేవుని సేవకుడే మన కుటుంబంలో అడుగు పెడితే దేవుని సేవకుడిలో ఉన్నటువంటి ఆ సమాధానం మన కుటుంబం మీదకి వస్తుందండి.
ఆ సమాధానం మన కుటుంబంలో ఏలుబడి చేస్తుంది. దేవుని సేవకుడు నీ కుటుంబం కొరకు కుటుంబంలో చేరి నీవు బాధపడుతున్నటువంటి బాధను బట్టి, కన్నీళ్ళను బట్టి, దుఃఖాన్ని బట్టి, ఏమని నిట్టూర్పులను బట్టి సేవకుడు నీ కోసం ప్రార్థన చేసి, అయ్యా ఈ కుటుంబంలో ఉన్నటువంటి కన్నీరును తొడవండి, కష్టాలు తొలగించండి, దుఃఖమును తొలగించండి, దుఃఖాన్ని తీసివేసి వీరి కుటుంబంలో ఆనంద నిలయముగా మార్చండి అని దేవుని సేవకుడు ఎప్పుడైతే ఏమండి కుటుంబంలో చేరి ప్రార్థన చేసి వస్తాడో, దేవుని సేవకుడిలో ఉన్నటువంటి సమాధానం అట మీ కుటుంబం మీదకి వస్తుందట. నేను చెప్పేది కాదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తున్న వాస్తవం. దేవుడు ఎప్పుడైతే తన వస్త్రపు చెంగును తాకి వెళుతుందో దేవుడు చెప్తున్నాడు, నన్ను ఎవరో తాకారు, నా వస్త్రపు చెంగును ఎవరో ముట్టారు. యేసు క్రీస్తే వస్త్రపు చెంగు పట్టుకున్నటువంటి వ్యక్తి జీవితంలో స్వస్థత దేవుడు చేకూరిస్తే, ఆనాడు ఎండవేళలో అబ్రహాము కుటుంబాన్ని దర్శించిన ఆ యొక్క దేవుని దూతలు ఎంత ఆనందించాలి, ఆ కుటుంబం ఎంతగానో ఉత్సాహించాలి. ఈ రోజున ఇంత ఘనంగా ఈ కుటుంబస్తులు సంఘాన్ని పిలిపించుకొని, బంధువులు పిలిపించుకొని, స్నేహితులు పిలిపించుకొని, సేవకులు పిలిపించుకొని ఇంత ఘనంగా చేసుకోవటానికి గల కారణం ఏంటంటే, దేవుని సేవకుడు వెంట దేవుడు ఉన్నాడని గుర్తించారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మా కుటుంబంలో దేవుని సేవకుడు అడుగు పెడితే మా కుటుంబం దీవించబడుతుంది అనుకొని, మొట్టమొదటిగా దేవుని సేవకుడు కాలు మా ఇంట్లో మోపితే మేము మా ఇల్లు దీవించబడుతుంది అన్నటువంటి ఆలోచనతో, భక్తితోటి ఈ రోజున ఆ కుటుంబస్తులు పిలిపించుకున్నారండి. కొంతమంది అడుగు పెడితే చూడాలా, కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు గమనియాల. అమ్మగారు అడుగు పెట్టిందంటే ఉన్న ఆస్తి పటాపంచలైపోతుంది. మార్కాపురంలో నాకు ఒక కుటుంబం తెలుసండి. వాళ్ళకి దగ్గర దగ్గర 4 ఇల్లులు ఉన్నాయి, 3 కుమారులు. వీళ్ళలాగే 3 కుమారులు. మొట్టమొదటిగా పెద్ద కొడుకు పెళ్లి చేయాలని చెప్పేసి ఏమండి ఆ సంబంధం మాట్లాడి అంత బాగా చేశారు. ఆస్తి గీస్తి బాగా ఉంది. 2 కార్లు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి వాళ్ళకి, 3 ఇల్లులు ఉన్నాయి. ఆర్థిక పరంగా ఏమండి మంచిగా బ్యాంక్ బ్యాలెన్స్ మంచిగానే ఉంది. సంబంధం మాట్లాడుకొచ్చుకున్నారు, ఎక్కడ విజయవాడలట మాట్లాడుకున్నారు. అంత అయిపోయింది, పెళ్ళి కూడా ఘనంగా జరిగింది. ఏమండి ఆ సంసారానికి తీసుకొచ్చేటప్పుడు ఆమెను తీసుకొచ్చి ఆ ఇంట్లో ఏ కాలు పెట్టాలా, ఏ కాలు మన వాళ్ళకి బాగా తెలుసు సెంటిమెంట్. మన వాళ్ళు కాలు పెట్టేటప్పుడు, కోడలు కాలు పెట్టేటప్పుడు చూస్తారు, కుడి కాలు పెడుతుందా ఎడమ కాలు పెడుతుందా. ఆమెగారిని పెళ్లి చేసుకునేటప్పుడు మాత్రం కుడి కాలికి వెళ్ళి చూడలేదంట. బ్రహ్మాండంగా నడిచింది. ఏ చెప్పులో, ఎత్తుడు చెప్పులు, గులకరాళ్ళు. అబ్బో కొంతమంది చూడాల, టిక్కు టక్కు టిక్కు టక్కు కింద పడి నడుములు ఎరగొట్టుకుంటారన్న సంగతి తెలియదు. అమ్మగారికి పాపం కుడికాలికి ప్యాచిన సంగతి తెలియదు వాళ్ళకి. ఆ రోజు కవర్ చేశారు మేకప్లో శుభ్రంగా అమ్మ అట్లా ఇట్లా తిరుగు అని చెప్పేసి వీళ్ళు చెప్పేసరికి ఈమె నిదానంగా, కొత్తగా కదండి, టీ ఇచ్చేటప్పుడు కానీ బూందీ కారాలు ఇచ్చేటప్పుడు ఇటు అటు జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చింది. ముందే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు, పోయేటప్పుడు అట్ట ఇట్ట ఊగినాం అనుకో ఇది కుంటిది అనుకుంటారు, జాగ్రత్తగా ఉండు అని జాగ్రత్తగా పోయి వస్తారా అని చెప్పేసరికి ఏమండి మంచిగా చూశారు. అబ్బో పిల్లోడు మామూలు కాదు, నాకు నచ్చింది, ఈమె కావాలా. ఎవరు? కొంటామా. ఆ నడక కూడా తర్వాత చూడాలి, మామూలుగా ఉండదు. ఒక గోడ కిందికి, ఒక గోడ పైకి, ఇట్ట 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 ఇట్ట. పెళ్ళి చేసుకున్న తర్వాత ఫస్ట్ రోజు ఇంటికి వచ్చేటప్పుడు ఏమండి ఆ ఇంటి యజమానుడు మామగారు అత్తగారు చూస్తూ ఉన్నారు, ఏ కాలు పెడుతుందా నా కోడలు అని. పెట్టడం కుడి కాలు ప్యాచ్ కాదండి, పాపం పెట్టడం ఎడమ కాలు పెట్టిందంట. అబ్బా అయిపోయిందిరా, ఇంకా భస్మం అయిపోయింది. సంవత్సరం కల్లా చూడాలా 2 కార్లు ఎగిరిపోయినాయి, 3 ఇళ్ళు ఎగిరిపోయినాయి,
రెండో సంవత్సరం నాకు కనపడితే అడిగా, అన్న ఆడుంటున్నారు కనపడట్లేదంటే, మేమా అదే ఇంట్లో ఉంటున్నాం అన్న. అదేంటి? వాళ్ళ మామగారు చెప్తున్నారు, అయ్యా మా కోడలు అడుగుపెట్టింది మొత్తం అమ్ముకున్నాం. కొంతమంది కాలు పెడితే భస్మమే, మరి కొంతమంది కాలు పెడితే ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కాలు పెట్టారనుకోండి, ఏమంటే దీన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా సంపన్న స్థితికి పోతారు. ఎవరు వీళ్ళంటే సమాధానం కలిగిన వారు. ఎవరు వీళ్ళంటే దేవుని భక్తులు. ఎవరైతే ఏమండి ఆ కుటుంబంలో అడుగు పెడతారో, దేవునికి సంబంధించినటువంటి విధానాలు వారిలో ఏమని కనపడతాయో, దేవుని భక్తికి సంబంధించిన క్వాలిటీస్ వారిలో కనపడతాయో, భక్తి పరుడాలా, ప్రార్థన చేసే వ్యక్తి, లోకానుసారంగా ఉండే వ్యక్తి అని మనము గమనించుకొని చేసుకునేటప్పుడు భక్తి పరులను మనం చేసుకోగలిగితే ఆ యొక్క బిడ్డలో ఉన్నటువంటి సమాధానం, ఆ స్త్రీలో ఉన్న సమాధానం ఆ కుటుంబం మీదకి వస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుటుంబం మంచులంచెలుగా దీవించబడుతుంది. చాలామంది అంటారు, ఇదిగో పెద్ద కోడలు వచ్చినాక ఈ కుటుంబం దీవించబడ్డదయ్యా, ఇదిగో చిన్న కోడలు వచ్చిన తర్వాత మేము ఇన్ని బిల్డింగులు కొనుక్కున్నామయ్యా, ఇదిగో లాస్ట్ కోడలు వచ్చిన తర్వాత డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ చాలా ఉందయ్యా అని చెప్పుకోగలిగినటువంటి కుటుంబంగా మనం ఉండాలి. కుటుంబంగా ఉండాలి. మన కుటుంబంలో సమాధానము అనేది ఏలుబడి చేయకపోతేనంట ఏమండి ఎక్కడెక్కడో తిరిగి దెయ్యాలన్నీ వస్తాయి. నేను చెప్పేది కాదు, బైబిల్ చెప్తున్నా, నగ్న సత్యం. చదవండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వాక్యం. అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుందంట. దేన్ని వెదుకుతూ? విశ్రాంతిని వెదుకుతూ. ఏ కుటుంబంలో అయితే ఏమండి దేవునికి విధానాలు, దేవునికి సంబంధించినటువంటి భక్తి మార్గాలు కనపడకుండా ఉంటాయో అది విశ్రాంతిని వెతుకుతూ ఉంటుందంట. ఎక్కడ ఇల్లు ఖాళీగా ఉంటుందా ఆ ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఆ ఇంట్లో భక్తికి సంబంధించిన విధానాలు లేకపోతే ఏమండి ఇమిడియట్లుగా కుటుంబంలోకి వచ్చేస్తుందంట. ఇమిడియట్లుగా కుటుంబంలో జ్వరపడుతుందంట. ఏమండి ఆ కుటుంబంలో చొరబడి ఏమండి విశ్రాంతిని వెతుకుతూ ఏమండి ఆ యొక్క ఖాళీగా ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఆ అపవిత్రాత్మ చొరబడి తన ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తుందంట. హలో ఫ్రెండు, అదిగా ఇల్లు ఖాళీగా ఉంది, ఇదిగో దేవునికి సంబంధించిన పాటలు ఆ ఇంట్లో లేవు కాబట్టి వచ్చాయి, కమాన్. ఎవరిని? దెయ్యాన్ని. హలో ఫ్రెండు, నువ్వెందుకు ఆడియాడు తిరుగుతావు, మధ్యలో గాలికి తిరుగుతుంటావు, రా ఇదిగో ఖాళీగా ఉందిరా, అది ఆ ఇల్లు ఖాళీగా ఉందిరా అని అపవిత్ర ఆత్మ ఏ కుటుంబం అయితే దేవునికి సంబంధించినటువంటి విధానాలు లేకుండా ఉంటాయో ఏమండి ఆ దెయ్యాలట ఒకరినొకరు ఫోన్ చేసుకొని పిలుస్తాయంట. ఏం చేస్తాయి? ఒక్కొక్కరు గమనియాల, నా గాంగ చెల్లుందని చెప్పి హలో చెప్పా, 4 ఊర్లకి వినపడుతుంది, ఇంక గాంగ చెల్లుంది, ఇంకెవరికి లేదు. పక్కనోడికి చెవుడు రావాలా, నేనా ఇది ఈయనే ఉన్నాలే, ఆడికి పోలే, ఈయనే ఉన్నా. ఊరి నాయన బస్టాండ్లో బస్సు ఎక్కుదామని చెప్పేసి పక్కన బస్సు ఎక్కి పక్కన కూర్చుంటే ఒకడు ఏమండి మామూలు సౌండ్ కాదు, టేబుల్ రికార్డు, కచ్చోడా సెల్, అది ఎంత పొడుగుంది, టచ్ సెల్ కూడా కాదు, కచ్చోడా సెల్లు. పాట ఫోన్ రాగానే నీకెందుకు బస్సు అంతా ధ్వనిస్తూ ఉంది, బస్సు అంతా ధ్వనిస్తుంది. చూసి పట్టకలేక వయా చిన్నగా మాట్లాడు అంటే, ఏముందిలే చిన్నగా మాట్లాడుతున్నా, చిన్నగా నేను మాట్లాడేది. ఒరే నాయన, నీ నోట్లో నేను నోరు పెట్టే బదులు వెనక్కి పోయి కూర్చోవటం మేలని వెనక్కి కూర్చొని వచ్చి ఏం చేస్తాం? వాడి ఆడబడితే గుంతలలో ఎత్తెత్తి వేయటము, నడుములు సాధారణమైనవి.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తూ ఉంటే అపవాది అయినటువంటి సాతానుకు ఏ కుటుంబంలో ఏమండి చోటు ఉంటుందో అన్నిటిని పిలుచుకొని వస్తుందంట. ఆ కుటుంబంలోనికి వెళ్ళి ఆ కుటుంబాన్ని గలిబిలి చేస్తూ ఉంటుందంట. అయితే ఏ కుటుంబం అయితే సమాధానంగా ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుని సేవకుడికి సంబంధించిన విధానాలు, దేవునికి సంబంధించిన వాక్యాలు, దేవునికి సంబంధించిన పాటలు, దేవునికి సంబంధించినటువంటి విధానాలు ఏ కుటుంబంలో అయితే ఉంటాయో ఆ కుటుంబం మీదకి పొరపాటున రాలేడు. ఎందుకంటే దేవుడే ఆ కుటుంబంలో ఏమని నిలయముగా నిలిచి ఉన్నాడు కాబట్టి. కొంతమంది బోర్డులు బోబెడతారు, క్రీస్తే ఈ కుటుంబానికి ఫిలప్ చేయండి, క్రీస్తే ఈ కుటుంబానికి అధిపతి. లోపల మాత్రం ఈ మొయిన వేసుకొని కూర్చుంటారు గ్లాసులు పెట్టుకొని. ఎవరు? కుటుంబ అధిపతి. ఎవరో కాదు, పేరుకి మాత్రం క్రీస్తే ఈ గృహానికి అధిపతి. ఒకవేళ అటువంటి విధానాలు మనకు ఉంటే దేవుని సేవకుడిగా చెప్తున్నాను, తీసివేసుకుంటే మంచిది. నీ కుటుంబం ప్రశాంతంగా, నీవు నీ కుటుంబం నీ పిల్లలు ఈ రోజున క్షేమకరంగా ఉంటున్నారంటే దేవుడిచ్చిన కాపుదలని గ్రహించాలి. దేవుడిచ్చిన కుటుంబం, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చినటువంటి పిల్లల్ని కొండ మీద కట్టబడిన పట్టణం వలె తయారు చేసుకుంటూ వెళ్ళాలి. అందుకని 127వ కీర్తనలు అంటారు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉన్నారు. దావీదును దేవుడు అడుగుతున్నాడు, దావీదా నీ కుటుంబం ఎలాగా ఉందంటే, అయ్యా నేను నా కుటుంబం, నాకు ఇచ్చిన పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కలే ఉన్నాను, ఒలీవ మొక్కల వలె ఉన్నాను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈ రోజున ఈ మిట్ట మధ్యాహ్న బయలులో ఈ గృహప్రవేశ ప్రార్థనా కూటానికి చేరి వచ్చిన నీ జీవితంలో నీ కుటుంబము సమాధానం కలిగి ఉండాలి, నీ కుటుంబము సంతోషం కలిగి ఉండాలి, నీ కుటుంబము దేవునికి నిలయముగా మార్చబడాలి. అటువంటి కుటుంబంగా మనం ఉండగలిగితే, అటువంటి విధానాల్లో మనం నడవగలిగితే మనల్ని మన కుటుంబాలను రాబోయే దినాలలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి